మనసను ఆయుధంగు ఇలా మానవ జాతికి ఇచ్చేము. మనసను ఆయుధంగు ఇలా మానవ జాతికి ఇచ్చేము. ఆ మనసు శిక్షలో నిలుపు. మానవుడే విజయుడు భూమిపై. మనసను ఆయుధంగు ఇలా మానవ జాతికి ఇచ్చెను. ఆ మనసు శిక్షలో నిలుపు. మానవుడే విజయుడు భూమిపై. మనసుకు దాసుడైన మానవ మాతృడు సౌఖ్య సంపద కనుగొనలేడటంచు వినగలుగుట కల్గదు స్వప్నమందున. వినగలుగుట కల్గదు స్వప్నమందున. వినగలుగుట కలుగదు స్వప్నమందున. The weapon of the mind is given on earth only to mankind. That man who puts the mind under discipline is the true victor. Only that man who disciplines the mind is a true victor on earth. A man who is a slave to the mind will never enjoy peace and prosperity even in his dreams. పవిత్రాత్మ స్వరూపులారా, Embodiments of sacred Atma. మనో ప్రాణ మానవులతో కూడినటువంటి యొక్క మానవత్వమైనటువంటి ఈ బ్రతుకు ఈ కాలములకు ఒక విధమైనటువంటి ఫ్యాషన్ గా లేకపోవటము ఒక విచారకరమైనటువంటి విషయము. మనో ప్రాణ మానరహితమైనటువంటి యొక్క జీవితం యొక్క మానవ బ్రతికే ఈ కాలములకు ఉత్తమమైనటువంటి యొక్క ఫ్యాషన్ గా పరిణమింపబడుతుండాలి. నిజముగా ఈ యొక్క ఫ్యాషన్కు చిక్కులు కొని తికమకలబడుతున్నటువంటి మానవులు చూస్తున్నప్పుడు ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంటాది. శవములకు చక్కనైనటువంటి దుస్తులు ధరించి ఈ కనుబొమ్మలకు కనురెప్పలకు నోరులకు చక్కని వర్ణములు తీర్చిదిద్దినప్పుడు ఆ బొమ్మ ఏ రీతిగా కనిపిస్తుంటాదో దానికి ప్రక్కనే ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ పెట్టి ఆ పలుకులు ప్లేట్ ద్వారా పలికిస్తూ ఈ శవములకు 2 త్రాళ్లు కట్టి కదిలిస్తూ ఉంటే ఆ పలుకులకు ఈ కదిలికకు ఎట్టి సన్నిహిత సంబంధం ఉంటుంటాదో ఆ రీతిగా ఉంటున్నాడు ఈనాటి మానవ బ్రతుకు. నిజముగా మానవ బ్రతుక లేక యంత్రం బ్రతుక మంత్ర బ్రతుక అని కూడాను సందేహం రాక తప్పదు. Today, human life with control over the mind is regarded as being unfashionable, and this is a matter of concern. Mindless, soulless, shameless life is regarded as high fashion today. When I see a person caught up in such fashion, I remember one thing. The present lifestyle of man may be compared to a corpse well dressed with makeup for the eyes, eyebrows and lips, tied with 2 ropes and made to dance to the tunes of a gramophone plate. One wonders if this is really human life or a mechanical, artificial life. ఇట్టి కృత్రిమమైనటువంటి యొక్క మానవుడు నా యొక్క ఆశయం ఇది, నా యొక్క సంకల్పం ఇది, నా నిర్ణయం ఇది, నా నమ్మకం ఇది అని వాడు పలుకుతుంటే ఇది నిజముగా మానవుని యొక్క హృదయం నుంచి వచ్చేటువంటి పలుకులా లేక కృత్రిమమైనటువంటి యొక్క కల్పితమైనటువంటి యొక్క గ్రామ్ఫోన్ ప్లేట్ నుంచి పలికేటువంటి పలుకులా అని కూడా సందేహం రాక తప్పదు. నిజముగా అట్టి మానవుడు చెప్పేటువంటి యొక్క ఆశయాలు, పద్ధతులు, నమ్మకములు, ఆచరణలు సత్యమైనటువంటివే అయినప్పుడు తాను ఎందుకు ఆచరణ ఎందు ఉంచకూడదు? నిజముగా తన హృదయం నుంచి ఉద్భవించినటువంటి యొక్క సంకల్పములే, పదములే, విషయములే, భావములే అయి ఉండినా తాను ఆచరణ ఎందు పెట్టి ఉండేటువంటి వాడు. అట్టి ఆచరణ ఈనాడు స్వరూప సిద్ధంగా మనకు గోచరించకపోవటం చేత ఇది కేవలము ఒక చచ్చిన ప్రాణి పలికేటువంటి యొక్క గ్రామ్ఫోన్ పలుకుల వంటివిగానే మనం విశ్వసించక తప్పదు. When such an artificial person says, such and such is my ideal, such is my will, this is my decision, this is my faith, it is difficult to decide, and this raises a doubt whether all these are really the words coming from
a human heart, or they come from an artificial imaginary gramophone plate. If the ideals, plans and beliefs of such a person are really true, why should he not really practice them? If these plans and ideals really come from his heart, he would have put them into practice. Since we do not see these ideals being practiced, we have to conclude that these are like lifeless words of a gramophone plate uttered by a dead animal. అనేక మంది ఇందులో 99% సినిమాకు వెళ్లే అలవాటు ఉండేటువంటి వారు ఉన్నారు. 99% of these people have the habit of going to cinema halls. ఇట్టి సినిమాలకు మనం వెళ్ళినప్పుడు తెరపైన బొమ్మలు చాలా వేగముగా నడిచినట్టు, తాము ఏమో మాట్లాడినట్టు, తమ నుంచినే స్వయంగా శబ్దములు వచ్చినట్టుగా మనము చూస్తూ దాన్ని అనుభవిస్తూ దాని వల్ల ఉద్రేకములు, కామ క్రోధములు, లోభ మోహములు కూడాను మన యొక్క హృదయం నుంచి ఉద్భవిస్తూ ఉండటం కూడాను ఇది మీకు విదితమే. We are accustomed to see many forms and figures moving on the screen, talking on the screen and uttering sounds and so on. As a result of hearing such speeches and such sounds, we get into excitement. We display all kinds of emotion, affection and so on. This is something which you are used to. నిజంగా ఆ తెరపైన ఇవి వేగముగా నడుస్తున్నవా, లేక తమ యొక్క హృదయస్థానం నుంచి పలుకుతున్నవా, లేక ఈ యొక్క హృదయస్థానం నుంచి ఆ సుఖ దుఃఖములకు తగినటువంటి యొక్క చిహ్నములు తాము ప్రదర్శించుతున్నవా అని మనం విచారణ చేయడానికి కొంత ప్రయత్నించాలి. Truly, we should make an attempt to make an inquiry whether these figures which move on the screen are really moving themselves, whether the sounds which these figures are uttering on the screen are being uttered by those men. This kind of inquiry one should make. అది కేవలము ఆ యొక్క ఫిల్మ్ టేప్ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానం లోపల స్థిరంగా నిలిచిపోయినటువంటివిగా ఉంటున్నాయి. In fact, these figures on the tape through which the picture is being projected are stationary and they are remaining only in one place. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి యొక్క స్థానములకు తాను కొంత అవకాశం అందిస్తూ ఉంటుంటాయి. But in each place, according to the position where the picture is taken, these pictures hand over a certain feature. కానీ అవి తేజస్సుకు ముందు ఆ యొక్క టేపు తిరుగుతూ ఉండినప్పుడు అది చాలా స్పీడ్ గా తిరుగుతున్నటువంటి సమయం లోపల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూపంగా ఉన్నటువంటి యొక్క ఈ యొక్క వ్యక్తి తాను వేగంగా నడిచినట్టు, తాను పండుకున్నట్టు, కూర్చున్నట్టు, లేచినట్టు కూడాను మనకు గోచరం అవుతుంటుండాలి. As the tape on which these stationary pictures have been taken moves fast in front of the light which is illuminating them, because of the feature which this individual has given in each case, the figures appear as if they are moving, as if he is sleeping, as if he is talking. దానికి ప్రక్కనే కొంత గ్రామ్ఫోన్ ప్లేట్ పెట్టి దానికి తగినట్టుగా దీన్ని అడ్జస్ట్ చేయటం వల్ల పలికేది ప్లేట్ లోపల, తిరిగేది ఫిలిం లోపల, అంతేకాని ఆ వ్యక్తి పలకటం లేదు, ఆ వ్యక్తి తిరగటం లేదు. Because alongside the picture there is a sound which has been put on the tape, and as the tape is moving, this sound is also being introduced. You get the illusion that the man is speaking, is uttering the sound, but in fact the people whom you see on the screen are not uttering those sounds, are not making those speeches. ఈ యొక్క తెరపైన జరిగేటువంటి యొక్క విషయములు అన్ని కూడాను కేవలం కల్పితమైనటువంటివి, ఇది కేవలం ఒక వ్యక్తి చేత సృష్టింపబడినటువంటివని తెలిసినటువంటి వ్యక్తులకు కూడాను మనో ఉద్రేకములు, మనో మార్పులకు కూడాను కొంత అవకాశం కలిగిస్తూ ఉండటం అది సహజం. Even in the minds of people who understand very well that these are only artificial, that these have been created by putting sound and pictures together, even in the minds of those people certain emotional upsurges do come. This is quite known. తిరగటం, ఆడటం, పాడటం ఇవన్నీ కూడా ఒక ప్రదేశము, కానీ మనం భావించటము మరొక సత్యము. Moving around, dancing, talking, these are all on one hand. On the other hand, our getting an emotional picture of what is happening is another thing. దీనికి మరొక దృష్టాంతరం. There is another example for this. ఇప్పుడు
ఒక మానవుడు ఒక బల్ల పైన కూర్చున్నను లేక నిలుచుకున్నను ఆ బల్ల కదిలినప్పుడు దానిపైన కూర్చున్నటువంటి వ్యక్తి సహజంగానే కదలడానికి అవకాశం ఉంటుంటుంది. If man is either sitting on a table or standing on the table, if the table moves a little, then it follows as a consequence that the person who is sitting on the table will also move. మనం రైల్లో, బస్సులో, కారులో, ప్లేన్ లో ఇలాంటి రకముల యందు మనం ప్రయాణం సలుపుతున్నప్పుడు అవి కదులుతున్నంత వరకు కూడాను మనము కూడాను కదులుతూ ఉండటం సహజం. When we are making a journey, either in a train or in a car or in a bus, so long as these carriers are moving, then it is natural we also move with them. అయితే మనము నివసించేటువంటి ఈ భూమి గంటకు ఎన్నో వేల మైళ్ళు తన చుట్టూ తాను చాలా స్పీడ్ గా తిరుగుతున్నప్పటికీ ఆ భూమి తిరుగుతున్నట్టుగా మనకు కనిపించటం లేదు. మనమే తిరుగుతున్నట్టుగా మనం అనుభవిస్తున్నాం. But while we live on the surface of this earth, and as the earth is moving with several thousands of miles per second round itself and by itself, we do not feel that we are moving. Think that we of our own accord are moving on a stationary earth. భూమి స్థిరముగా ఉండినట్టు కేవలము మనమే సంచరిస్తూ ఉన్నట్టుగా మనము భ్రాంతి పడుతున్నాం. We get into the illusion that the earth is stationary and that we are moving on the surface of the earth. ఇందులో ఉన్న సత్యం ఒకటి, భ్రమించే సత్యం మరొకటి. Here the existing truth is one thing and what you think is truth by an illusion is a different thing. అదే విధముగానే మానవుడు తమలో కలిగేటువంటి సంకల్పములకు, తమలో ఉద్భవించేటువంటి సుఖదుఖములకు ఈ యొక్క జీవతత్వమే మూల కారణమని తాను భ్రమిస్తున్నాడు. కానీ జీవతత్వములకు ఇట్టి చలించేటువంటి యొక్క భావములు తనకు అంటగట్టడం చాలా అధర్మము. Man thinks that his ideas, his sorrows, his pleasures and his pains are all coming to him because of the aspect of jiva. To think that the aspect of jiva is creating these sorrows and pains in you is not right. ఇవన్నీ కూడా చలన శక్తితో కూడినటువంటిది. ఈ మనోవికారమునే కాని జీవతత్వములకు ఏమాత్రము కూడా సంబంధం లేనటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. We should recognize the truth that all these feelings are associated with the distortions of your own mind. They have nothing to do with the aspect of jiva. సుఖతత్వములకు, మంచి చెడ్డలకు, ఉత్తమ ఆత్మలకు కూడా ఈ మనస్సు యొక్క ప్రవర్తనే దీనికి కారణం కాని జీవతత్వము కాని దైవత్వము కాని ఇందుకు ఏమాత్రం కూడా కారణం కానేరు. Either for your sorrows or pleasures, for anything that is bad and good, for anything that is high or low, your own mind, the wavering of your mind is responsible. The aspect of jiva or the aspect of the divine is not connected with these fluctuations at all. దీనిని పురస్కరించుకుని ఏమన వేదాంతమునందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. It is in this context, in our Vedanta, it has been said, your own mind is responsible for your bondage as well as for your liberation. కనుక మంచి చెడ్డలకు మనస్సు కారణమైనప్పుడు ఈ మనస్సును మంచి మార్గం నందు ఎందుకు ప్రవేశింపచేయకూడదు? When mind is responsible for bad and for good, why don't we control our mind and put it on the right path? దివ్యాత్మ స్వరూపులారా, మనమందరూ కూడా మానవాకారము ధరించటము ఒక పవిత్రము. Divyatma Swarupas, that all of us have taken a human form, is in itself a sacred event. కానీ ఈ మానవ జీవితం అనేటువంటిది కొంతకాలమే. But the life of a man is limited to a specific period. గతించిన తరువాత ఈ మానవునికి కానీ ఈ ప్రకృతికి కానీ ఎట్టి సంబంధం కూడా మనకు ప్రత్యక్ష గోచరం కావటం లేదు. When once you have died, there is no relationship which is evident to you either with the man or with this natural world around you. పోనీ ఇక్కడో మరి ఎక్కడైనా కూడాను తిరిగి ఇట్టి దేహాన్ని మనం ఎప్పుడైనా చూడగలుగుతామా అనటం కూడాను అది అసత్యం. But even to say that this kind of body will be evident to you either here or somewhere else is also an untruth. కానీ ఇట్టి దేహము, ఇట్టి మానవత్వము, ఇట్టి ప్రవర్తన కొంతవరకు మనకు అనిత్యము, అశాశ్వతము, అసత్యాన్ని నిరూపణ చేస్తూ ఉంటుండాలి. But such a form for your body, such a human situation and the surroundings around you remind you of the untruth that we are in. అయితే మానవుని యొక్క చేతనలను బట్టి ఇది ఉత్తమము, అయుత్తమము అనేటువంటి యొక్క పేరును ధరిస్తూ ఉంటుండాలి. However, by man's conduct, this is getting a division. This is good, this is not good. అయితే ఈ చేతనను పురస్కరించుకుని వీటిని ఆచరణ అని పిలువబడుతున్నారు.
It is in the context of this practice, these things are being referred to as practical deeds. ఇట్టి ఆచరణలు ఉత్తమమైనటువంటి వీటిగా ధరించినప్పుడే దీనిని ఆదర్శము అని కూడా పిలువబడుతున్నారు. When such practical deeds are taken in a good way, these are referred to as ideal examples. కనుకనే ఆచరణ ఆదర్శవంతమైనటువంటిదిగా ఉండినప్పుడే తాను ఈ దేహమును వదలనప్పటికీ, ప్రపంచంతో ఎట్టి సంబంధం లేనప్పటికీ, తాను ఏ లోకమునందు కూడా ఈ దేహంతో తిరిగి నివసించలేకపోయినప్పటికీ తాను అమరుడుగానే నిలిచగలుగుతున్నాడు ఈ లోకంలో. Therefore, when your conduct is such, is good, that it serves as an ideal example for others, man, even after he dies, even after he gives up this body, as a result of his conduct being good and ideal example, he lives as an immortal being in this world. అమరత్వము అనగా కేవలం మరణము లేకుండా ఉండటము అని మనం ఒక అర్థాన్ని తీసుకుంటున్నాం. When we talk of immortality, we take one meaning of immortality to mean that there will be no death. కాదు. అమరత్వం అనగా ఈ దేహమునకు మరణము లేకుండా ఉండటము అనేటువంటి అర్థము ఇది అనర్థమే. అమరత్వం అనగా తాను లేకపోయినప్పటికీ, తాను మరణించినప్పటికీ ఈ సజీవునిగా ఈ లోకములో తన ఆచరణను ఆదర్శవంతమైనటువంటిగా సజీవంగా నిలిచడం చేత అట్టి మానవుణ్ణి అమరత్వుడు అని పిలువబడుతుంది. This is not right. To understand immortality means that there will be no more death for you is not the right thing. But what correct meaning we should give to this word immortality is that even after this body passes away, even after you die, by the consequence of your having lived in a manner which was an ideal example to others, that you will live in this world, continue to be known by your name even after your death. That is called immortality. దివ్యాత్మ స్వరూపులారా, మన యొక్క జీవితంలో ఈ జగత్తు ఉండినంత వరకు కూడాను మన యొక్క రూపనామములు ఈ యొక్క జగత్తునందు నివసించడానికి వీలు కాదు. కనుక మనము ఆచరించేటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆచరణను స్థిరస్థాయిగా ఈ లోకమునందు నిలుస్తూ ఉంటుంటాయి. కనుక అట్టి ఆదర్శవంతమైనటువంటి ఆచరణను మనము అమరత్వంగా భావించి అట్టి అమరత్వమైనటువంటి చర్యలను ఈ జగత్తునందు స్థాపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటంలో ఈ మానవత్వం ఎంతైనా పవిత్రం అందుతుంది. Divyatma Swarupa, the life in this world, as we understand it in the present form and in the present name which we have, is not going to remain permanently. This has to pass away. Therefore, we have to understand that it is our conduct, and by the conduct it is the establishing as the ideal example for others. That is what is going to remain in the world. So we should understand by the word immortality, the conducting yourself in a manner that you will be an ideal example for others, and we should make an attempt to receive that kind of immortality by our conduct and by our example to others. మన చేతనల యందు పవిత్రమైనటువంటి యొక్క చేతనలుగా ఉండినప్పుడు వాటిని రాబోయేటువంటి యొక్క జీవులు పూజించడానికి ప్రయత్నిస్తారు. If our actions are sacred and if our actions are worthy of emulation, those who will come after us, the jivas who will come into this world, they will try to understand and praise such actions. మన యొక్క చేతనలు అపవిత్రమై కేవలము ఒక విధమైనటువంటి నీచమైనటువంటిగా ఉండినప్పుడు రాబోయేటువంటి యొక్క జీవులు ఈ యొక్క వ్యక్తిని గురించి దూషిస్తూ ఉంటాయి. If our actions are unsacred and undesirable, then the jivas who will come after us will be thinking ill and will be abusing us for our actions. మన యొక్క మంచి చెడ్డలకు మన యొక్క ఆచరణలే కారణమని కూడాను ఇందులో స్పష్టమవుతుండాలి. For our good and for our bad, that our own actions are responsible is quite clear in this situation. నీ ఉండినను లేకపోయినను నీ ఆదర్శముల చేత జగత్తులకు నీ యొక్క నామమును విఖ్యాతి గావించేటువంటి యొక్క ఆచరణను మనం ఆచరించినప్పుడు మన యొక్క జీవితము సత్యకుడను బ్రతికినటువంటి వారితో సమానంగా కూడాను ఉంటుంటాం. Whether you are here or whether you are not here, if by your actions you have established something bad, although something good, although you are dead, then the world you would have established a name by which even if you are dead, you will be a living person. అట్టి ఉత్తమ ఆచరణ యొక్క వ్యక్తులను అనేక పర్యాయములు స్మరించుచు తలంచుచు చాలా అట్టి మహనీయులు ఉన్నటువంటి కాలంలో మనము లేకపోయితమే అని వారు కూడా దుఃఖించడానికి పూనుకుంటారు.
Those who come after us will always think of such great individuals who have left a name by their good actions, So then see, good conduct, and they will be thinking that how sorrowful it is that they did not live contemporaneously with such great men and at the time at which such great men had lived here. మనమే చెడు కార్యములు చేయుచు ఈ జగత్తునందు సజీవులుగా ఉండినప్పటికీ వీడు ఏనాడు మరణిస్తాడురా, ఏనాడు వీడిని మర్చిపోతాంరా అని వాడిని దూషిస్తూ ఉంటుంటారు జగత్తు. If we indulge in bad action and if we show bad conduct, people who are living with us at this time will be asking themselves, when will these people pass away? When will these bad people quit this world? When will they die? That is the kind of questions which they will ask themselves. కనుకనే చచ్చి ఏడ్పించుచుందురు సజ్జనులు, ప్రతికి కాల్చుక తిందురు భ్రష్టుజనులు. That is why it is said, good people die, and when they die, others feel very sorry that they have gone. Bad people, they live, and while they live, they give trouble to others because they say, why are these people living? కనుకనే మనము ఇట్టి బ్రతికి కూడాను ఏడ్పించేటువంటి పిశాచులుగా మనం తయారు కాక, చచ్చి కూడాను ఇతరుల యొక్క స్మరణయందు మన ఉత్తమమైనటువంటి భావములను ప్రతిష్ఠింప చేసుకునేటువంటి ఉత్తమ జీవులుగా మనం బ్రతకటం చాలా అవసరం. We should not therefore become bad people and be living and giving trouble to others. We should turn ourselves into good people who, even after their death, will make people feel happy and think of us as great men that have passed away. ఇట్టి స్మరణీయులైనటువంటి యొక్క జీవులుగా తయారు కావటము ఈ సత్యసాయి సంస్థల లోపల తగినటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంటాది. కనుక ఇట్టి సంస్థల యందు చేరినటువంటి వ్యక్తులందరూ కూడాను మనము మరణించిన తర్వాత కూడాను మన యొక్క ఆదర్శములను స్థిరస్థాయిగా నిలిపి జగత్ కళ్యాణములకు ఒక అవకాశమును కాని తోడ్పాటును కాని కొంతవరకు ఉనరింపజేసేటువంటి యొక్క ప్రవర్తనలుగా మనం తీర్చిదిద్దాలని కూడాను నేను ఆశిస్తున్నాను. There are ample opportunities in the Satya Sai organizations by which individuals can change themselves into people worthy of being remembered even after their death as a result of the great good actions that they have done. I am hoping that by the ideals of the Satya Sai organizations and by your conduct, you will convert yourself into people who, even after their death, will have contributed by their memory to the prosperity and the well-being of this world. మనకు ఈ జగత్తులో ఏది ప్రధానమైనటువంటిది? We have to ask, what is it that is important for us in this world? మనం ఏ సంస్థల్లో సభ్యులుగా కార్యకర్తలుగా మనం నిర్ణయించబడినాం? In what organization have we been enlisted as members or as office bearers? మీరందరూ కూడాను సభ్యులుగా కార్యకర్తలుగా సత్య సాయి సంస్థలలో మీరు నిర్ణయింపబడ్డారు. You have been decided and given the opportunity to be either members or office bearers in the Satya Sai organization. మీరందరూ కూడాను సాయి సంస్థలు అని పిలువబడటం సహజంగా ఉంటుండాలి. It is quite natural that you are all being termed and called members of the Sai Samsthas. కానీ సాయికి ముందు సత్య ఉంటుండాలి. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యమే మనకు ప్రాణము. In the front of the name Sai, there is the word Satya. Satyam nasti paro dharma. There is no dharma or right conduct other than truth itself. సత్యం అనేటువంటి పునాదుల పైనే ధర్మం అనేటువంటి భవనము ఏర్పడినటువంటిది. It is on the foundations of Satya that the palace of dharma has been built. ఒకనొక కథ దీనికి ఒక ఆదర్శవంతంగా ఉంటుంటాది. There is one story which is an ideal example for this situation. సత్యమునే పరమ పవిత్రంగా భావించి అదే పరమాత్మ స్వరూపకంగా విశ్వసించి తన యొక్క వ్రతంగా తాను విశ్వసించి ఒక మహారాజు సత్యవ్రతుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి నొందుతుండేటువంటి వాడు. There was a king who took truth, Satya, as the most sacred thing in this world. In fact, he regarded the forum of Satya as the forum of the divine. This king, because of this great determination on his part, was known as Satya Vrata. ఒకనాడు ఆ మహారాజు బ్రహ్మముహూర్త కాలంలో లేచి భగవంతుని స్మరించడం కోసమని ఆనాడు ఏదో ఒక పవిత్రమైనటువంటి దినంగా ఉండటం చేత సముద్ర స్నానమునకై తాను వెళ్తూ ఉన్నాడు. On one day, this king, in the time of the Brahma Muhurta, he got up and with a view to think of the God at that time, he was moving out at the time of Brahma Muhurta.
కానీ సింహద్వారంకు దగ్గరకు వెళ్లేటప్పటికీ ఒక సుందరమైనటువంటి స్త్రీ ఆ సింహద్వారం నుంచి వెలుపలకు వెళ్లిపోతుంటుండాలి. When he reached the main entrance, he found that a very good-looking, beautiful woman was going out of that main entrance. అప్పుడు ఈ మహారాజు, అమ్మా మీరు ఎవరు, ఈ విధంగా మీరు బయటకు వెళ్లిపోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. The king then asked this woman, "Who are you? What is the reason for your going out of this main entrance?" అప్పుడు ఆమె ఈ మహారాజునకు కొంతవరకును సమాధానం ఇవ్వడానికి పూనుకొని, మహారాజా నా పేరు ధనలక్ష్మిని, నేను మీ యొక్క భవనమును ఈనాడు వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను అని చెప్పింది. This woman wanted to give an answer to the king and told him that her name was Dhanalakshmi and she had decided that day to go out of his palace. అప్పుడు ఈ సత్యవ్రతుడు చాలా సంతోషం తల్లి, తప్పక వెళ్ళిరండి అని ఆమెకు అనుజ్ఞించాడు. The king Satyavrata then said, "I am quite happy. This is very good. Please go." మరి కొంతసేపు అక్కడికి నిలిచేటప్పటికి మరొక సుందరమైనటువంటి పురుషుడు ఆ సింహద్వారం నుంచి బయట వెళ్లిపోతున్నాడు. While the king was standing there for a few moments, thereafter another good-looking man was also going out of that main entrance. అప్పుడు ఈ సత్యవ్రతుడు ఆ వ్యక్తిని కూడా ప్రశ్నించాడు, అయ్యా మీరు ఎవరు, ఎందు నిమిత్తమై మీరు వెళుతున్నారు అని ప్రశ్నించాడు. Satyavrata then also asked this man, "Who are you? Why are you going out of this entrance?" నా పేరు దానము, ధనమే లేకపోవడం చేత దానం ఉండి ప్రయోజనం ఏమిటి, దానం ఏ రీతిగా చేయవచ్చును, ధనము లేని దానము దానం అనిపించుకుంటుందా, కనుక ధనలక్ష్మి వెళ్ళింది కనుక దానము నేను ఇక్కడ ఉండి కూడా నువ్వు ప్రయోజనం లేదు, నేను కూడా నువ్వు వెళ్తున్నాను అన్నాడు. That his name was Dana, that is one who gives gifts. What is the use of my being here when there is no Dhanalakshmi? How can one give gifts if one has no money? Therefore, I have also decided to go out of your palace. సరే, ఈ మహారాజు ఆ యొక్క దానం అనేటువంటి యొక్క పురుషునికి కూడాను వెళ్ళమని అనుజ్ఞించాడు. The king then told this man who called himself Dana also to go away. సరే, కొంతసేపు నిలిచేటప్పటికి మరొక సుందరమైనటువంటి పురుషుడు ఈ యొక్క సింహద్వారం నుంచి బయట వెళుతున్నాడు. After a few moments, the king found there was another good-looking man who was also going out of this entrance. అతన్ని కూడా ఈ సత్యవ్రతుడు తాము ఎవరని, ఎందు నిమిత్తమై వెళుతున్నావని ప్రశ్నించాడు. Satyavrata asked this person also, "Who are you? Why are you going out?" అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నేను సదాచారము, ధనము దానము లేకపోతే సదాచారం ఏ రీతిగా నేను చేయడానికి వీలవుతుంది, కనుక వారు ఇరువురు వెళ్ళినారు కనుక నన్ను కూడా నువ్వు పర్మిషన్ ఇచ్చి పంపించండి అని అడిగాడు. He replied that his name was Sadachara or good conduct, and without money and without the ability to gift, how can good conduct prevail? So I am also going away. Permit me to go out. సరే, మరి నాలుగో పర్యాయము ఎవరో మరింత సుందరమైనటువంటి పురుషుడు అందులో ప్రవేశించాడు సింహద్వారంలో. After a little while, as the fourth event, another good-looking person entered the palace through the main entrance. తిరిగి మహారాజు అదే ప్రశ్నలే ఈ వ్యక్తికి వేశాడు. The king again asked similar questions of this individual. అతను, అయ్యా నేను యశస్సును, ధనము దానము సదాచారము లేకపోతే యశస్సు ఉండి ఏమి ప్రయోజనము, యశస్సు ఏ రీతిగా అభివృద్ధి కాగలదు, కనుక నన్ను కూడా నువ్వు పంపండి వారితో పాటు అని పర్మిషన్ అడిగాడు. This fourth person said that without Dhanalakshmi, without money, without dana, the capacity to give gifts, without sadachara, without good conduct, how can yashash, reputation remain? How can you get any reputation? So please also send me away. తప్పక వెళ్ళి రండి అని అతనికి కూడా అనుజ్ఞించాడు మహారాజు. The king said, "Yes, by all means, you can also go." సరే, ఐదవ వ్యక్తి మరింత ఆర్భాటంగా బయలుదేరి వచ్చాడు. Another fifth individual came with much ado. అతను ఏమాత్రం కూడా పొంగక మహారాజా నాకు కూడా అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. He was not disturbed. He was neither elated nor was he depressed. He only asked the king, "Give me also permission to go." మొదలు నీ పేరు ఏమిటి, నీ వెళ్ళుట కారణం ఏమిటి అని ప్రశ్నించాడు మహారాజు. The king asked him, "Who are you? What is your name and why do you want to go?" అప్పుడు ఆ ఐదవ వ్యక్తి, నా పేరు సత్యము, ధనము యశస్సు దానము సదాచారము లేకపోయినప్పుడు నేను ఉండి ప్రయోజనం ఏమిటి అన్నాడు.
లేదు లేదు, నిన్ను పంపడానికి మాత్రం వీలు కాదు, వారందరూ వెళ్ళినా వెళ్ళవచ్చు, నిన్ను నేను వదలను అని చెప్పిన అడ్డం వచ్చి పాదాల పైన పడ్డాడు. This fifth individual said that his name was Satya or truth. Then the king said, no, I cannot let you go. But although this person said, without money, without dana, without good conduct and without reputation, how can I stay here? The king said, that is not right. Even if money goes, even if good conduct goes, even if all reputation goes, truth cannot go. I am not going to permit you to go. అప్పుడు ఆ సత్యము, మహారాజా, నీ వ్రతమునకు నేను మెచ్చుకున్నాను, నిన్ను వదలి నేను కూడా నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేదు, కనుక నన్ను నీ భవనం నందే ఉంచుకోమని చెప్పని తాను తిరిగి వెళ్లి భవనానికి వెళ్లిపోయాడు. At that time, this individual whose name was Truth said, I am very pleased with you, Maharaja. I do not want to leave you, not because you do not want to leave me. I prefer to stay with you. ఈ విధముగా సత్యము రాజభవనము చేరినటువంటి కొన్ని క్షణములకే ఈ లక్ష్మి, ఈ దానము, ఈ సదాచారము, ఈ యశస్సు సత్యమెక్కడ అని పరిగెత్తి తిరిగి భవనంలోకి వెళ్లిపోయినాయి. In this manner, within moments of truth re-entering the palace of the king, the other four things which have left earlier, the dana, the sadachara and the yashash, all of them started coming back looking for truth and asking, where is truth? We want to go back to the place where truth has decided to stay. తిరిగి ఈ సింహద్వారం దగ్గరికి వచ్చేటప్పటికే మహారాజా నాకు ప్రవేశం ఇవ్వమని చెప్పిన ఆ యొక్క ధనలక్ష్మి కోరింది. As soon as Dhanalakshmi came to this main entrance, she was asking the king, please let me enter your palace once again. అప్పుడు మహారాజు ఒక్కొక్కరిని ఈ విధంగానే ప్రశ్నిస్తూ వచ్చాడు. ఎందుకు నీవు ఇష్టపూర్వకంగా నీవు బయటకు వెళితివి కదా, తిరిగి ఎందుకు ప్రవేశిస్తున్నావు అని ప్రశ్నించాడు. The king started asking each one of them the same question. Why is it you of your own accord chose to leave the palace? Why do you now want to come back again into the palace? సత్య మార్గమును ఆర్జించినటువంటి యొక్క నా జీవితము నిష్ప్రయోజనం అవుతుంది, కనుక సత్యము నీవు భవనంలో ఉంచుకొని నన్ను వెలుపల నెట్టడం చేత నా జీవమే నిర్జీవంగా మారిపోతుంది మహారాజా, కనుక సత్యముతో ఆర్జించినటువంటి యొక్క లక్ష్మిగా నాకు సార్థక నామం అందించమని చెప్పని తాను కోరింది. Dhanalakshmi desired and told the king that if the path of truth is not followed and if money is acquired by not following the path of truth, it will have no value at all. You have kept the truth inside your palace, and if you keep me outside, I will have no value at all. Let me into your palace where truth lives, so that I may myself get strength by being acquired through the path of truth. అదే విధంగానే దానము కూడాను సత్యరూపముతో చేయనటువంటి ఈ యొక్క దానము ఏమి ప్రయోజనము, లేక ఆడంబర నిమిత్తమా, లేక లోక విఖ్యాతి నిమిత్తమా? కాదు. నాకు ఈ ఆడంబరము, ఈ లోక విఖ్యాతి నాకు అవసరం లేదు. నాకు సత్యమే ఆధారము. సత్య మార్గమునందు నేను సల్పబడినటువంటి దానరూపునిగా నన్ను సార్థకమరించమని ఆ మహారాజును కోరింది. Also, dana, the capacity to gift, said that what is the use of making gifts if it is only for external purposes and for publicity, if it is only for worldly attainment, if the dana or the gift is not associated with truth, it will lose all its significance. Do please permit me to come back and associate myself with truth who is in your palace. తిరిగి సదాచారం వచ్చింది. అయ్యో, సత్యమును దూరం చేసుకున్నటువంటి నా ఆచారము దురాచారం అవుతుంది కానీ సదాచారం అవుతుందా? కనుక సత్యంతో నన్ను చేర్చి నన్ను సదాచారం అనేటువంటి సార్థక నామం నాకు అందించమని ఈ మహారాజును కోరింది. The person who represented sadachara or good conduct came in his turn and he said, what is the use of having good practices if they are not associated with truth? That will simply turn into a bad practice if it is not associated with truth. Do permit me into your palace and associate myself with truth. ఇంకా యశస్సు వచ్చింది. అయ్యో, ధర్మము, దానము, సదాచారము, సత్యము ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ 4 స్తంభములు నాకు లేకపోతే నేను యశస్సు అనేటువంటి భవనంగా ఏ రీతిగా నేను ఈ జగత్తులో నిలవగలను? కనుక వారితో పాటు నన్ను కూడా నువ్వు ప్రవేశింపచేయమని చెప్పి ప్రార్థించింది. Then came yashash or reputation and said, what is the use of all reputation if it is devoid of wealth, if it is devoid of ability to gift, and if it is devoid of good conduct and truth? All reputation will be real reputation only if it is associated with these 4 pillars of strength. Please let me in so that I may associate myself. కనుక ధనము కాని,
దానము కాని, సదాచారం కాని, యశస్సు కాని సత్యముతో కూడినప్పుడే ఇవి సార్థకమవుతుంది. కనుక మీరు సత్యసాయితో కూడినటువంటి యొక్క ధనముగా, యశస్సుగా, దానముగా, సదాచారముగా మీరు అభివృద్ధి పొందినప్పుడే ఇది సత్యసాయి సంస్థల యొక్క ఆచారము అనేటువంటిది కింద, ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆచారముల కింద మీరు కొంతవరకు పేరు పొందడానికి కానీ, లోక కళ్యాణమును కొంత గావించడానికి కానీ, మన యొక్క పాశ్చాత్యుల యొక్క నాగరికతను దూరం చేసుకుని మన పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని పునరుద్ధరింప చేయడానికి మీరు తగినటువంటి యొక్క వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కానీ ఎంతవరకునైనా అధికారం ఉంటుంటుంది. కనుక సత్యమును ఆధారం చేసుకుని జీవించడమే ఈ సత్యసాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యంగా మీరు విశ్వసించాలని నేను ఆశిస్తున్నాను. Therefore, in this story, you will find that whether you are thinking of your wealth, or if you are thinking of your ability and desires to gift your wealth, or whether you are thinking of your right conduct, or whether you are thinking of the reputation which you want to acquire in this world, none of these things will be real unless they are associated with truth. In that context, whatever the members of the Satya Sai organization want to do with any one of these four qualities, you will be enabled to do it in the name of Satya Sai, which means in association with truth. Therefore, I hope that by joining the Satya Sai organizations, you will fruitfully use either your wealth or ability to gift or good conduct or reputation as members of the Satya Sai organizations. Give up Western ideas. Take to Indian culture and be able to promote yourselves and the Indian traditions as ideal and examples for others in this world. ప్రతి భావమును కూడాను హృదయ స్థానం నుంచి ఉద్భవించే రీతిగా మీరు ప్రయత్నపడండి. Every idea you must make an attempt that it will emanate from the depths of your heart. కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబర నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేయడానికి పూనుకోకండి. Do not make an attempt to make your life an exhibitionist life, merely to display to others. మన యొక్క జీవితం అనేటువంటిది సింపుల్ జీవితంగా ఉంటుండాలి. Your life should be simple. కానీ మన యొక్క ఆదర్శం అనేటువంటిది హై క్లాస్ లో ఉంటుండాలి. Your example or your ideal should be at a very high level. కానీ మన యొక్క పేరు మాత్రము పై భాగంలో ఉంటుండి ప్రవర్తన మాత్రము లో భాగంలో ఉంటుంటే అది సరి అయినటువంటి పేరు కానేరదు. But if your name alone is at a high level, but your conduct is at a very low level, that cannot be represented as a high living. కానీ ఈనాటి యొక్క కలియుగ ప్రభావమని చెప్పవచ్చును, లేక మానవుని యొక్క సంకుచిత బుద్ధులని చెప్పవచ్చును. పేరులకు మాత్రము పెద్దవారుగా ఉంటున్నారే కానీ అది కేవలం పెద్దలని చెప్పడానికి వీలు కాదు, గద్దలని చెప్పటే సార్థకమవుతుంది. One may describe the present situation either as a result of the Kali Prabhava or the age in which we are living, or one may describe it by saying it is the consequence of man's narrow mind. But there are several people whose aim is very high and it has got a great reputation, but their own conduct is so poor that they cannot be represented as people at a high level at all. They will be compared to the kites. గద్దలు పైన సంచరిస్తూ ఉండినప్పటికీ తమ దృష్టి కింద భాగమునందే ఉంటుంటాది. The kite, although it soars very high and moves at very high level, its vision is very narrow and is directed towards the ground. మనము క్రింద ఉంటుండి కూడాను పై దృష్టిని మనం అభివృద్ధి పరచుకునేటువంటిది మానవత్వం, కానీ పై నుండి కూడాను క్రింద దృష్టిని అభివృద్ధి పరచుకోవటం మానవత్వానికి విరుద్ధము. Human nature should be such that one lives on ground and low, but looks very high, and his vision must go very high. On the other hand, the bird, the kite, lives very high, but its vision is very low. That's not our ideal. అందువల్ల నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, you may worship a picture as a god, a stone as a god, a మట్టి as a god అని ఒక్కొక్క దాన్ని మట్టిని, స్టోన్ ను, పేపర్ ను కూడా గాడ్ దగ్గరికి పంపిస్తున్నాము. అంతేకాని గాడ్ మట్టి, గాడ్ పేపరు, గాడ్ స్టోను అని గాడ్ ను స్టోన్ దగ్గరికి, గాడ్ ను పేపర్ దగ్గరికి తిప్పటం లేదు. పేపర్ ను కూడా గాడ్ దగ్గరికి పంపిస్తున్నాము, స్టోన్ ను కూడా గాడ్ దగ్గరికి పంపిస్తున్నాము. కిందది పైనకి పంపించడానికి ప్రయత్నం చేయాలి, కానీ పైనుంచి కిందికి లాగడానికి ప్రయత్నం చేయకూడదు. That is why I often say that you may worship a picture which is made of paper as God. You may worship an idol which is made of stone as God. You may worship a figure which is made of mud as God.
In that process, you will be raising a paper, a stone, and mud, everything to the high level of God. You should not worship God as a picture. You should not worship God as stone. You should not worship God as mud. In that case, you will be bringing down God to the level of paper, of stone, and of mud. కనుక మానవుడు మానవుని రూపకంగా తయారు కావాలి కానీ మానవత్వాన్ని మానవ రూపకం లోపల మనము తీర్చిదిద్దుకోవటానికి పూనుకోకండి. Man must rise to become Madhava, to become divine, but do not make attempts to bring down Madhava to the level of man. కనుక సర్వ మానవుల ఎందుకుడును మాధవుడనేటువంటి వాడు ఉత్తమమైనటువంటి యొక్క స్థానం నందే ఉండేటువంటి వాడు కానీ దేహము భూమిపైన ఉండినప్పటికీ దైవత్వమైనటువంటి సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. One must recognize the truth that although man lives on earth and at a lower level, Madhava, the omnipresent, he is present everywhere, and Madhava, who is present in your heart, is the highest aspiration to which you should rise. నీవు మాధవుని యందు లీనం కావాలని ఆశించేటువంటి ఉద్దేశమే నీ యందు ఉండినా నీవు మానవత్వం నుంచి మాధవత్వం అనేటువంటి స్వరూపంగా నీవు మారినప్పుడే ఈ మాధవుని యందు లీనం కావడానికి వీలవుతుంది. If you have the ambition by which you want to merge in Madhava, you want to become one with Madhava, this is possible only when you convert yourself and when you change and rise to become Madhava from your human nature. కనుక మానవుడు ఎవరు? ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, పీస్ ఈజ్ గాడ్. ఈ యొక్క పీస్, ట్రూత్, లవ్ ఈ మూడు కూడాను దైవత్వంగా మనం విశ్వసించినప్పుడు మనము కూడాను పీస్ఫుల్ గా ఉండినప్పుడే, మనం కూడాను లవ్ గా ఉండినప్పుడే, మనం కూడాను సత్య మార్గం నందు ప్రవేశించినప్పుడే ఆ సత్యముతో సత్యం, ప్రేమతో ప్రేమ, ఈ శాంతితో శాంతి, ఈ నాలుగింటి యందు కూడాను ఒక విధమైనటువంటి ఐకమత్యము, ఒక ఐక్యము కలగడానికి వీలవుతుంది. We ask ourselves, who is Madhava? And we get the reply, truth is Madhava, love is Madhava, peace is Madhava. Therefore, if you want to merge and become one with Madhava, you must develop truth, love, and peace in yourselves. Then that portion of truth in you will become merged and will become one with the truth which is Madhava. That portion of yourself which is love will merge with the love which is also Madhava. That portion which is peace will merge with peace which is Madhava. Thereby you become totally divine. నీరుతో నీరు సులభంగా చేరుతుంది, తైలముతో తైలము సులభంగా చేరుతుంది, కానీ తైలము నీరు సులభంగా ఐక్యం కావడానికి వీలు కాదు. నీవు అసత్యములో ఉండి సత్యముతో చేరాలని ప్రయత్నం చేస్తే ఇది ఆయిల్ వాటర్ రెండు చేరినట్టుగా ఉంటుంటుంది. ఆయిల్ పైనే ఉంటుంది, వాటర్ కిందనే ఉంటుంది. కనుక నీవు ఏ ఆయిల్తో, ఏ నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క జలముతో నీవు చేరాలని ఆశిస్తున్నావో ఆ జలస్వరూపుడిగా నీవు తయారు కావాలి. అదే నీవు సత్యస్వరూపుడిగా తయారైనప్పుడే ఆ సత్యముతో నీవు చేరడానికి వీలవుతుంది. సత్యస్య సత్యం. If you want to mix with water, then you should convert yourself and leave the oil nature and become water. If you want to mix with truth, which is the form of God, then you must leave the untruth in yourselves behind and become truth. మాధవ, మా అనేటువంటి పదములకు ప్రకృతి అని, మాయ అని, అవిద్య అని, లక్ష్మి అని కూడా మరొక పేరు. There are four meanings for this word ma. It refers to nature which is around us. It also means maya. It also means ignorance. It also means ma Lakshmi. కనుక దవ అనగా ఆ యొక్క దీనికి అధికారి, పతి, యజమాని అని దీనికి దవుడకు పేరు. భర్త అని కూడా పేరు. Dava means he is the head, he is the owner, or he is the main person, or he is the husband of this situation. కనుక ప్రకృతికి భర్త వంటి వాడు దవుడు, ఈ ప్రకృతికి అధికారి వంటి వాడు ఈ యొక్క దవుడు, ప్రకృతికి యజమాని వంటి వాడు ఈ దవుడు. కనుకనే మాధవానగా ప్రకృతికి, మాయకు భర్తగా ఉంటుంది, యజమానుడుగా ఉంటుంది, అధిపతిగా ఉంటుంది, సాధించేటువంటి వాడు. కనుకనే మాధవ అన్నారు. కనుక ప్రకృతి యందు మనం పుట్టినటువంటి వారం కనుక మన సర్వులకుడును భర్త, అధిమాని, తన యొక్క కర్త, సర్వముకుడును తానే అనేటువంటి యొక్క భావముతో మనం భావించి మన ఆచరణకు పూనుకున్నప్పుడే మన యొక్క అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా తన యజమానుని యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని ఆజ్ఞను అనుసరించడమే తన యొక్క కర్తవ్యంగా తాను భావించుకొని నడుస్తాడు.
Dhava stands for the head of the family, or he controls everything. He is like the husband and the head of the family. Therefore, Madhava refers to one who is in control of all nature. He is like being the husband or the head of the whole situation. So we have to understand Madhava, having been born as part of nature, as one who controls as the head of the whole family. And in that context, we will give up all the ego by which we feel that we can control something and regard Madhava as the head of the whole family. మానవత్వాన్ని మనం అనుసరించేటువంటి సమయంలో నాది, నేను, నావారు అనేటువంటి అహంకారమునకు ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు. In the context of Madhava and in the acceptance of Madhava as this situation, there will be no room for you to talk of my people, to talk of I being this, or to talk of my things. ఎప్పుడు చూడండి, ఈ వస్త్రము నా హస్తంలో ఇవ్వబడింది. Look at this piece of cloth, it is in my hand. ఈ హస్తమే ఈ యొక్క వస్త్రమును తన యొక్క శక్తితో భద్రపరచకున్న ఈ హస్తము నుంచి ఉన్నటువంటి ఈ వస్త్రము కింద పడిపోతుంది. If this hand is not controlling and holding this piece of cloth, then the piece of cloth will fall down. అదే విధంగానే మనకు కర్త అయినటువంటి యజమానుడైనటువంటి ఈ భగవంతుని యొక్క ఆధీనంలో ఉండినంత వరకే మనకు సర్వ భద్రతలు కూడా చేకూరుతుంటాయి. In the same manner, so long as we remain in control of the origin, of the source, or the head of all this creation, we will have all security and peace. అతని యొక్క ఆధీనం నుంచి మనం విడబడుతున్నా ఇంకా అదో గతే. The moment we get out of his control, then the consequence will be that we will fall down to the very depth. కనుక భగవంతుణ్ణి మనము మాధవ 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 అని పిలుస్తూ కూడాను అతని ఆ ఆధీనంలో లేకుండా కేవలం మాధవ 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 అంటే ఏదో మాధవరావు శర్మ ఇంకొక శర్మ వచ్చి వారు ఆ పేర్లు పెట్టుకున్న మాధవుడు కావచ్చు కానీ యథార్థమైన మాధవుడు కానేరడు. If therefore we think of God and we call him Madhava, Madhava, while calling him Madhava, Madhava, we don't conduct ourselves in a manner in which we remain in his control and under his protection, then all you are addressing God as Madhava will simply mean that you are addressing somebody who has taken a name of Madhava. It will be only in name and not in spirit. పేరును పట్టి మాధవుడు కాదు, ప్రవర్తనను పట్టి మాధవుడు కావాలి. One does not become Madhava by taking the name. One becomes Madhava by his conduct and by his practice. ఈనాడు మానవులంతా కూడాను తమ స్వార్థమైనటువంటి యొక్క సంసారమును అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నాడే కానీ తన యొక్క సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని తాను తన జన్మను సార్థకం గావించుకోవాలనేటువంటి ప్రయత్నంలో తాను పూనుకోవటం లేదు. Very selfish attitude. He thinks only of himself and his selfishness, and he wants to promote his own family and welfare. Man is not taking the fact that he is born at the divine wish, and he is not taking a selfless attitude of his own life. ఈనాడు మనం పోషించుకోవాల్సినటువంటిది కానీ అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది కానీ సంస్కారం చేయాలి కానీ సంసారము కాదు. What we have to protect today or what we have to promote today is something which is related to purification of ourselves. It is not getting yourself into a family life. ఏనాడు ఏ సంస్థ వ్యక్తి సంస్కారమే నా లక్ష్యము సంసారం నా లక్ష్యం కాదు అనేటువంటి దీని కింద ఆ సంసారమునందు కూడాను సర్వేశ్వర భావముతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటాడో అట్టి వ్యక్తియే పవిత్రమైనటువంటి వ్యక్తిగా రూపొందుతాడు. That individual who makes a determination that his ambition and his objective is purification and purifying himself. His objective is not to get involved in a family. The day he makes such a determination, he will then become a purposeful citizen. మీరందరూ కూడాను ఆత్మకు అర్పితం కాండి కానీ అన్నానికి అర్పితం కానక్కర్లేదు. All of you should surrender yourselves to Atma. You should not be slaves to food. కనుక మనము ఈ యొక్క జీవితంలో మానవత్వంగా మనం ఉద్భవించినందుకు మానవత్వంగా మనం జన్మించినందుకు మాధవత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం తెలిపినప్పుడే ఇది మానవత్వం అనడానికి కూడా ఒక సార్థకం అవుతుంది. కానీ లేకున్నా ఇది మానవత్వం అనేటువంటి దానికంటే దానవత్వంగా కూడా చెప్పడంలో ఎట్టి సందేహం ఉండదు.
as having been born in this life in human form, if only we use this life and make an attempt to understand the meaning of the aspect of Madhava and try to rise to be the aspect of Madhava, then you will justify having been born as human beings. If you do not do that, you don't deserve to be called human beings. It would rather be called demoniac in nature. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శములను మనము ప్రతి సంవత్సరము కూడా కొంతవరకు బలము చేసుకొని దానికి తగినటువంటి యొక్క బలమును కూడా అందించి ఆచరణలందు ఎట్టి ఆటంకములకు కూడాను మనము లొంగక కృంగక కూడాను ధైర్య సాహసంతో మన యొక్క ఆశయాన్ని సాధించడానికి పూనుకునే నిమిత్తమై సంవత్సరములకు ఒక పర్యాయము ఇట్టి సమావేశం మనం జరుపుకోవటం జరుగుతున్నదే కానీ కేవలము ఏదో 10 మంది చేరడానికి కానీ కొంత అవకాశం అందించాలని కానీ ఈ సమావేశం ఏర్పరిచినటువంటిది కాదనేటువంటి యొక్క దీనిని కూడా మీరు గుర్తించాలి. Every year we should strengthen such sacred ideas. We should give the necessary strength to ourselves by which to put such sacred ideas into practice. While putting them into practice, we should not give in for obstructions and obstacles that come in our way. We will have to gather the necessary courage. With a view to get this courage, to make these determinations and to strengthen these practices and ideas, we are meeting once a year. On the other hand, it is not meeting just for the sake of coming together and exchanging views that we are coming together once a year. పెట్రోమాక్స్ లైట్ అంటారు, లేక గ్యాస్ లైట్ అంటారు. దానికి అప్పుడప్పుడు మనం కొంచెం పంపు కొట్టడము, పిన్ను చేయటము, ఈ రకంగా 2 కార్యములు జరిపినప్పుడే దానిలో ఒక విధమైన ప్రకాశం కూడా అధికమవుతూ ఉంటుంటాయి. There is a Petromax light or a gas light. If you want it to be lighted, occasionally you have to put in a little pressure. You have to use a pin for cleaning the nozzle. It's only when you do these 2 things, you have to use a pump for putting in a little extra pressure. You have to use a pin for cleaning the nozzle. It's only when you do these 2 things that the Petromax light will be giving the light. స్టేట్ కాన్ఫరెన్స్ అంతా కూడాను ఒక పిన్ను వంటివి, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అంతా కూడాను పంపు వంటిది. ఈ 2 కూడాను అప్పుడప్పుడు జరుగుతూ ఉండినప్పుడే మనలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రకాశము మరింత దేదీప్యమానంగా కూడాను వెలుస్తుంటాది. The state conferences are like the pins. The all India conference is like the pump. It's only when you do these 2 things occasionally that the luminous nature in us will exhibit itself. ఇందులో మనకు ప్రేమనే ఒక ఆయిల్ మాదిరి దానికి వెయ్యాలి. For this, we should also supply prema as the oil that is necessary for these lights. కానీ జ్ఞానం అనేటువంటిది తక్కువగా ఉండినా పర్వాలేదు, అది స్పిరిట్ మాదిరి మనం అందించాలి. Wisdom, even if it is scarce, it doesn't matter. But you have to add wisdom in small quantities as you would add spirit for lighting the lamp. ఈ 2 కూడా మనకు తోడ్పాటుగా ఉంటుంది. తదుపరి మనము చేయవలసినటువంటి సాధన అనేటువంటి యొక్క ఈ సత్సంగము, సత్ప్రవర్తన, ఇలాంటి సమావేశముల యొక్క తత్వము కొంతవరకు దానికి సహాయపడుతుందే కానీ ఆయిల్ లేక స్పిరిటే లేకపోతే మనం ఎన్ని సమావేశములు చేసినా గానీ ప్రయోజనం లేదు. You must have these 2 things, the oil of prema and the spirit of wisdom. Unless you have the oil and the spirit, there is no use having other auxiliaries like sadhana by way of good company, by way of good conversation and by way of good meetings. But with oil, prema, and with spirit, wisdom, the other auxiliaries, the sadhanas will help. మన యొక్క సమావేశములు 6 సంవత్సరం నుంచి కూడాను జరుగుతూ వస్తున్నాయి. కానీ సంవత్సరంలో 6గా జరిగిపోయినాయే కానీ మన యొక్క సంస్కారము 6 మైళ్ళ వరకునైనా లేక 6 ఇంచులైనా కూడాను ముందుకు సాగిందా అని మనకు విచారిస్తే జవాబు శూన్యం. Our conferences have been going on for the past 6 years. 6 years have gone very quickly as 6 years. But if we ask the question whether our prospect, our notions and our practices have improved by 6 miles or even 6 inches, the answer will be nil. కనుక మనం 6 సంవత్సరములుగా ఇట్టి యావత్ భారతదేశం యొక్క సమావేశములు జరుపుతున్నామే. మనం ఈ సమావేశములు గావించినటువంటి నిర్ణయాలను మనం ఏమైనా కించిత్తైనా మనం పాటిస్తూ దాన్ని ఆచరణయందు ఉంచి మన సమస్యల లోపల దానికి సరైనటువంటి యొక్క బలమును అందిస్తున్నామా అంటే ఇది ఏమాత్రం కూడా కనిపించటం లేదు. After
ourselves the question whether the decisions which we have taken in these 6 conferences which were held all over India, have we been able to put a part of it into practice? Have we been able to use any portion of it in our own lives? We will find that the answer is very unsatisfactory. మన యొక్క సంస్థల యొక్క సభ్యుల యొక్క భావములు ఏ రీతిగా ఉన్నాయంటే, పాతకాలంలో మొహరం పండుగ అనేటువంటిది వచ్చేది. ఇది మహమ్మదన్స్ కు చాలా ప్రధానమైనటువంటిది పర్వదినము. ఆ పర్వదినములో ప్రతి చిన్న చిన్న గ్రామములు ఎందుకును హిందూ మహమ్మదీయులు కూడా చేరి సమైక్యులుగా ఒక విధమైనటువంటి అగ్నిని మధ్యలో వేసుకొని అగ్ని గుండము అని పెట్టుకొని వారు కొంతవరకును దానికి అలా అంటారు. దాని హస్సేన్ హుస్సేన్ హస్సేన్ హుస్సేన్ అని ఈ రకంగా వారు చెప్పుతూ ఉండటం సహజం. ఆ విధమైనటువంటి ఆటగా ఉంటుండాలి. ఈ హస్సేన్ హుస్సేన్ ఎక్కడున్న కాలం అక్కడే ఉంది కానీ ముందుకు పోవటం లేదు, వెనుకొస్తుండాలి, ఎక్కడికి పోతుండాలి. ఆ రకంగా ఈనాడు మన సంస్థల వాళ్ళు హస్సేన్ హుస్సేన్ హస్సేన్ హుస్సేన్ అని అక్కడికక్కడే ఉంటున్నారే కానీ ముందుకు మాత్రం పోకుండా ఉంటున్నారు. ఇది కేవలము అలా వంటి యొక్క సంస్థలుగా తయారు చేసుకోవటానికి మీరు పూనుకుంటున్నారు. ఈ విధంగా పూనుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంటాయి. The situation in which the members of our organizations are may be actually described by what is called an old Muslim custom, and that is to celebrate the festival of Muharram. During the festival of Muharram in the early days, this was quite sacred to Muslims, but the Hindus as well as the Muslims in villages, they used to come together and have a fire in the center, sit round the fire, and this is referred to as the alaw. And the game which they play, by which they put foot and they say Hussein, 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 Hussein. The net result is the man is where he is and he would not move forward even by a few inches. He will be simply playing and putting foot where he is. Our members are like that. They are not moving forward at all. They are simply saying Hussein, Hussein every time. And they are staying where they are without moving forward. మన భారతీయ సంస్కృతి యందు అనేక మంది వ్యక్తులుగా ఉన్నటువంటి వారు 70 సంవత్సరాల వరకు తమ యొక్క పంచభూతముల యొక్క తత్వాన్ని అనుభవిస్తూ తమ పంచభూతముల యొక్క ఉద్రేకాలకు కొంతవరకు కూడాను మార్గములు ఏర్పరచుకోవటము, అంతవరకు మాత్రమే తాను గృహస్థుడుగా ఉండటము. ఈ 50 సంవత్సరాలు జరిగిన తర్వాత 60వ సంవత్సరం నుంచి కూడాను ఈ పంచభూతముల యొక్క ఉద్రేకం నుంచి కూడాను కొంత దూరమై ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపే నిమిత్తమై ఇది షష్ఠాబ్ది పూజ అనేటువంటి రీతి కింద 60 సంవత్సరం నుంచి కూడాను తాను గృహస్థాశ్రమంలో కొంచెం దూరంగా ఉంటుంది. తాను ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఇంకా వానప్రస్థం అనేటువంటి యొక్క దైవ సమీపానికి తగినటువంటి మార్గమును అనుసరించటము మన యొక్క భారతీయుల యొక్క ఆచారం. In our Indian culture, it has been the tradition for individuals to spend the first 50 years of their lives seeking after material desires, sensuous desires, fulfilling the wants of their 5 senses. Once they attain 50 years, during which they have lived a family life, and reach the age of 60 years, they usually perform a ceremony called the Shashthyabdi Purti, that is the completion of 60 years. The significance of this ceremony, according to our traditions, is to go away from the normal lure of family life, give up the sense of pleasures and do not yield to the demands of the 5 senses, enter a range of what is called Vanaprastha. This Vanaprastha is an attempt to go closer to divinity. అదే విధముగా ఇంతకు పూర్వము తెలిసియో తెలియకయో లేక మన యొక్క శ్రద్ధనో అశ్రద్ధనో ఏ కారణమైనా కానీ ఈ యొక్క 5 సంవత్సరాల వరకు కూడాను పంచభూతముల యొక్క జీవితం వలె మనము ఆచరణీయందు ఉంచక అలక్ష్యపరచి కొంతవరకు సంస్థ యొక్క అభివృద్ధులను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించకుండా పోయినాము. ఈ 5 సంవత్సరంలో గడిచిపోయింది. ఇది 6వ సంవత్సరము షష్ఠాబ్ది పూజగా మీరు భావించి ఈ సంవత్సరం నుంచి అయినా కూడాను తిరిగి మీ యొక్క ఆచరణను హృదయపూర్వకంగా సంస్థల యందు నిమిచ్చి తద్వారా మన యొక్క సంస్థల యొక్క ఆశయాన్ని అందుకోవటానికి తగిన ప్రయత్నం చేయటంలో ఈ 6వ సంవత్సరం యొక్క సమావేశము షష్ఠాబ్ది పూజగా మనం భావించుకొని దీని నుంచి భగవంతునికి సమీపమయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం అనుసరించాలని ఆచరించాలని కొంతవరకు నేను ఆశిస్తున్నాను. Either knowingly or unknowingly, either with due care or without due care,
During the past 5 years, we have spent time with regard to the organizational matters, more or less in the manner in which we would do if we are subject to our five senses. You may regard these 5 years as having been spent as subject to your five senses, but that is over. We have now entered the 6th year. This is the 6th annual conference. You should regard the 6th year of the annual conference as similar to the Satyabdipurti, when one gives up all his desires and one gets over his senses. Put this into practice. At least take this 6th year as the year when you will mind the ideals of the organization and put them into practice. Putting them into practice will mean that you will attempt to go nearer to God. I hope very much that you will take this 6th year in this light and make all attempts to improve the organization and use it for the purpose of going near God. అయితే ఈ శతాబ్ది పూజ లోపల మరొక విచిత్రం కూడా ఉద్భవిస్తూ ఉంటుండాది ఈ కలికాలంలో. 60 సంవత్సరం లోపల తాను శాంతి మార్గంలో ప్రవేశించి భగవంతునికి సన్నిహితుడు కావలసినటువంటి ఆ వ్యక్తి 60వ సంవత్సరంలో మరొక పెళ్లి చేసుకుంటున్నాడు. However, in this Kali Yuga, in this present age, something very peculiar is also happening in this Satyabdipurti ceremony. Instead of using the 60 years, completion of 60 years for the purpose of going near God, some individuals are also getting a new marriage at this age. కనుక ఈ యొక్క మ్యారేజ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి బంధనగా ఉంటుండాలి. కనుక 60 సంవత్సరం తర్వాత షష్ఠాబ్ది పూజ అంటే బంధ విమోచన కావాలి, కానీ బంధమును చేర్చుకోకూడదు. కనుక ఈ 6వ సంవత్సరంలో మనకు ఇంతకు పూర్వం ఉన్నటువంటి యొక్క బంధనలంతా కూడాను దైవార్పితంగా గావించి మన కర్తవ్యం అందులో కూడాను మనం ఇముడ్చుకొని మనం కొంతవరకు క్రమక్రమేణా పవిత్రమైనటువంటి యొక్క చిత్తంగా మార్చుకోవడానికి పూనుకోవాలి, కానీ మరొక రెస్పాన్సిబిలిటీ లేక మరొక బంధన కూడా మనం కల్పించుకోవడానికి పూనుకోకూడదు. Marriage is like a bondage. Instead of creating a new bond when one has attained the age of 60, one should regard that as an occasion when all bondages are being broken and are surrendered in the name of divinity. Therefore, one should not create a new bondage at the age of 60. One should give up these bondages, surrender to God, and regard this as freedom by which you will be able to devote your time for divine purposes. ఈ బంధనే మ్యారేజ్, బంధం నుంచి దూరం కావటమే మ్యారేజ్. Bondage, creation of bondage can be described as marriage. On the other hand, to get free from bondage can be described as marriage. I am hoping that you will be able to devote your life to the organization with an amount of enthusiasm and establish truth that is appropriate to our organization. దివ్యాత్మ స్వరూపులారా, ఇంకా ఈ విషయాన్ని గురించి చాలా కఠినమైనటువంటి చర్యగా తీసుకొని దీనికి తగినటువంటి యొక్క కఠిన నిబంధనలు కూడా నువ్వు గావించి ఇందు నుంచి ఊడిపోయేటువంటి సంస్థలు ఊడిపోని, పెరగవలసిన సంస్థలు పెరగని, 1-2 స్వచ్ఛమైనటువంటి సంస్థలుగా ఉండినా కూడాను మాకు చాలు. క్వాంటిటీని మేము ఏమాత్రం కూడా నువ్వు కోరటం లేదు, క్వాలిటీని కోరుతున్నాము. కనుక 1-2 సంస్థలైనా కూడాను ఉత్తమ మార్గమును, ఆదర్శవంతమైనటువంటి యొక్క నడకను నిరూపించేటువంటి సంస్థలు తక్కువగా ఉన్నా కూడా మాకు సంతోషమే. కనుక దీనిని గురించి మధ్యాహ్నము తిరిగి మీతో కొంతవరకు నేను సంభాషించడానికి సంకల్పించుకున్నాను. In this regard, we intend taking very strict measures. We intend tightening our regulations as they exist. It is much better for us to have such associations which do not agree with this kind of strict attitude regarding money. They can go, they can remove themselves from the total All India setup. Even if we have 1 or 2 remaining organizations which believe that money has not got this value, that it is only the right type of attitude and conduct that has got the right value, that will promote the organization.